ప్రభువును మహోన్నతుడును సర్వాధికారి అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ అనుదిన ఆహారము అనేటువంటి వర్తమానమును ప్రతి ఒక్కరు విని మేలు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి మెసేజ్లను బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. మనమందరము కూడా దేవుని రాజ్యమునకు సిద్ధపడాలన్నదే ఈ యొక్క వర్తమానముల ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. కనుక ప్రార్థనతో మన హృదయాలు నింపుకుందాం. ఆయన రాకుడు కొరకు మనము సిద్ధపడదాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు నన్ను పిలిస్తే కదా అసలు లోబడ్డానికి అని చాలా మంది అంటూ ఉంటారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, సంవత్సరాల తరబడి నీ హృదయం అనే తలుపు నద్ద నుండి ఆయన తడుతూనే ఉన్నారు. మెల్లనైనా మృదువైన స్వరముతో నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూనే ఉన్నారు. అయితే నేటికిని ఆయన మెల్లనైన స్వరం నీకు వినబడడం లేదంటే లోకం అనే గందరగోళ పరిస్థితుల నడుమ కొట్టుమిట్టాడుతున్న నీకు ఆ స్వరం వినబడట్లేదేమో. ఆ గందరగోళ పరిస్థితులు ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ, అవి నీ పాపములే. ఆయన మెల్లనైన స్వరం నీకు వినబడాలి అనంటే నీ హృదయం ప్రశాంతంగా ఉండాలి. ఆయన నీ హృదయంలో లేకుండా నీకు ప్రశాంతత ఎట్లా వస్తుంది? రాదు కదా. అందుకే ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి నిన్ను తట్టుచూ ఉన్నారు. ఆయన స్వరాన్ని వినాలనే తృష్ణ నీవు కలిగి ఉంటే ప్రతి పరిస్థితులలో ప్రశాంతత నెలకొంటుంది. తద్వారా ఆయన మిక్కిలి నిమ్మళమైన స్వరాన్ని నీవు వినగలవు. వినిన స్వరానికి లోబడగలిగితే నీ జీవితం ధన్యమే. దేవుని పిలుపు విని విధేయులై ప్రతిస్పందించిన వారిని బైబిల్లో మనం చూద్దాం. మోషే గారు, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. అబ్రహాము గారిని దేవుడు పిలిచారు. ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతడిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. దేవుడు యాకోబు గారిని పిలిచారు. దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనం. దేవుడు గిద్యోనుని పిలిచెను. యెహోవా దూత అతనికి కనబడి, పరక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలునవాడా అనెను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12-13 వచనములు. దేవుడు సమూయేలును పిలిచెను. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. 1వ సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనం. యెషయా గారు దేవుని స్వరాన్ని విన్నారు. నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ప్రభువు అననీయని పిలిచెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెనను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10-11 వచనములు.
ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పి 2వ అధ్యాయము 8వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పిలిస్తే నీవిచ్చే సమాధానం ఏమిటి? ప్రభు స్వరాన్ని వినగలిగే పరిస్థితులు నీ హృదయంలో ఉన్నాయా? నీకొక విషయం స్పష్టంగా తెలియాలి. ఆయన నీ హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచు ఆయన మెల్లనైన స్వరముతో నిన్ను పిలిచే దేవుడాయన. బలవంతంగా త్రోసేసి నీ హృదయములకు వచ్చి కూర్చోనేవారు కాదు. అట్లా అని ఆయన సహనాన్ని నువ్వు పరీక్షించాలని ప్రయత్నిస్తే, ఆయన పిలుపును నిర్లక్ష్యము చేస్తే ఆయన దాటిపోతారు. ఆయన దాటిపోతే వెతికి పట్టుకోవడానికి నీ జీవితం సరిపోదు. అది అత్యంత భయంకరం కదూ. నేడైనా దేవుని పిలుపుకు లోబడి చిత్తం ప్రభువా నేనున్నాను అని నువ్వు చెప్పగలవా? ప్రభువును నీ హృదయములోనికి ఆహ్వానించగలవా? అట్లాంటి జీవితములు ఎంతో ధన్యకరమైనవి. మనము కూడా అట్లాంటి జీవితము పొంది మన జీవితం ధన్యం చేసుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్లారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసినటువంటి నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగులు నుండి మమ్మల్ని కాపాడండి. అదే విధంగా బలహీనులను, చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, షుగర్ పేషెంట్స్ ని, హార్ట్ పేషెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. క్యాన్సర్ పేషెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారిని నీ దయగల హస్తముతో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. కరోనా పేషెంట్లను జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ స్టేజ్ లో ఐసీలో ఉన్నటువంటి నీ బిడ్డలకు తగినంత కాపుదల, భద్రత దయచేయండి. నీ గాయపడిన హస్తమును వారి మీద చాపి మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీ ఉమ్ములో స్వస్తుంది, నీ వస్త్రపు చెంగులో స్వస్తుంది ప్రభువా. నీ చూపులో స్వస్థత ఉన్నది నాయన. నీ ఉమ్ములో స్వస్థత ఉన్నది ప్రభువా. నువ్వు స్వస్థతకారుడు నాయన. నువ్వు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. నీ బిడ్డల ఎడల నీ కృప చూపించి మీరు ముట్టండి, స్వస్థపరచండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. బలహీనులను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారిపై నీ యొక్క ఆత్మ బలముగా పనిచేయనట్లుగా సహాయం ఇచ్చేయండి. నీ రాకడది సమీపంగా ఉంది. మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచడం కావలసిన కృప మా అందరికీ మీరు దయచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.